మాణిక్ ప్రస్తుతం మనం హైకోర్టు దగ్గర ఉన్నాము. మాణిక్ యాదవ్ అని హైకోర్టు అడ్వకేట్తో ఉన్నాము. ఆయన అడిగి తెలుసుకుందాము. ఈరోజు కోర్టులో ఆల్రెడీ విచారణ అనేది ప్రారంభమైంది. సో ఈ నేపథ్యంలో ఈ బీసీ రిజర్వేషన్లో 42 రిజర్వేషన్లు అనేటివి ఈరోజు కోర్టు గవర్నమెంట్కి ఫేవర్గా ఇస్తుందా, లేకపోతే గతంలో కదా సుప్రీంకోర్టులో పిటిషనర్ దారుడు ఎవరైతే హైకోర్టులో సుప్రీంకోర్టులో వేశారో 67% రిజర్వేషన్లు వెళ్తాయని కూడా పిటిషనర్ దాఖలు చేసిన విషయం తెలిస్తే ఈ నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతోంది అనేది కూడా మనం ఈ అడ్వకేట్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి యాదవ్ గారు, ఈరోజు కోర్టు ఎలాంటి తీర్పు వెలువరించనుంది, మీకేమైనా ఐడియా ఉందా దానిపైన? నిన్న జరిగిన వాదనలు మార్నింగ్ ఈవినింగ్ 2 జరిగినాయి. మార్నింగ్ ఏమో అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారు, ఈవినింగ్ ఏమో సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అభిజిత్ సింఘ్వి గారు మాట్లాడడం జరిగింది. కోర్టు ఈరోజు మధ్యాహ్నం 2:30 మన ఆర్గ్యుమెంట్ ఇప్పుడే స్టార్ట్ చేసింది. ఏమైతే అనేది గౌరవ కోర్టు నిర్ణయిస్తుంది. నాకు తెలిసి ఆర్టికల్ 243D, ఆర్టికల్ 15 క్లాస్ 4, ఆర్టికల్ 16 క్లాస్ 4 ప్రకారం స్థానిక సంస్థల 1972-73 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం జనాభా ఎంత ఉంటే అంత స్థానిక సంస్థల రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మనకు అంబేద్కర్ రాజ్యాంగంలో ఉంది. కానీ మరి ఈరోజు చూసుకుంటే జనాభా 42% ప్రకారం ఖచ్చితంగా బీసీలకు రావాల్సినది హక్కు. అది అడుక్కోవడం కాదు హక్కు. మరి మా హక్కును ఒక గోపాల్ రెడ్డి, మాధవ్ రెడ్డి అనే ఇద్దరు అగ్రకులస వ్యక్తులు మరి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. మేము కూడా బీసీలో కూడా 40 మెంబర్స్ మేము కూడా ఇంప్లీడ్ అయిన వల్ల మరి ఈరోజు నిన్న వాదనలైనా ఈరోజు వాదనలు నడుస్తాయి. సాయంత్రం తెలుస్తుంది ఏమైతే అనేది. నాకు తెలిసి 100% బీసీలకు బీసీ బిడ్డగా బీసీలకు సానుకూలంగా న్యాయం జరుగుతుందని అనుకుంటా ఉన్నా. సో మీరు చెప్తున్నట్టు 1972-73 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో సో ప్రివిలేజ్ అనేది లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఇది ఒక ప్రివిలేజ్ అనేది రిజర్వేషన్స్కి, అంటే మీరు అనేది ఎస్టీ కాకుండా బీసీ కూడా దాంట్లో అమెండ్మెంట్లో ఉందా? ఎస్సీ ఎస్టీతో పాటు బీసీ కూడా అమెండ్మెంట్లో ఉంది. 1972 ఆ ఇయర్లో వచ్చే అమెండ్మెంట్ యాక్ట్, 73 అమెండ్మెంట్ యాక్ట్లో ఏముందంటే ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలకు కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో ఎంత జనాభా ఉంటే అంత జనాభా ప్రాతిపదికన ఖచ్చితంగా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి అంబేద్కర్ రాజ్యాంగంలో ఉంది. కానీ దీన్ని కొంతమంది అవగాహన లేని వ్యక్తులు హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ వేసి బీసీ బిడ్డ నోటికాడికి వచ్చిన కోడ్ని తండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి బీసీ బిల్లు రద్దు అయితే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము కూడా తెలంగాణలో ఎట్లయితే ఉద్యోగం అయిందో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీల మంత్రం కూడా ఏకమై ఉద్యమాలు చేసామని ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నాకు తెలిసి మీరు బీయింగ్ అన్ అడ్వకేట్, అడ్వకేట్ ప్రొఫెషన్, మీరు కూడా అంటే అజిటేషన్కి పూనుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మా నోటి కాడుకుని తట్టుకుంటే మా కాన్స్టిట్యూషన్ ముందు మేమే కథమవుతున్నప్పుడు, ఎందుకంటే బీసీలు ఎక్కువ మంది జనాభా ఉన్నా కూడా ఈరోజు ఈడబ్ల్యూఎస్ కూడా చూసుకుంటే వాళ్ళకు ఆ కోటాలతో పాటు ఇతర ప్లేస్లో కూడా ఒక రిజర్వేషన్లు వస్తూ ఉన్నాయి. మేము ఈడబ్ల్యూఎస్ కోటా అనేది జనరల్ కేటగిరీ వాళ్ళకి, ఓన్లీ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకే తప్ప ఇంకా ఏ కేటగిరీలో వాళ్ళకి వస్తుంది రిజర్వేషన్? ఇప్పుడు ఈడబ్ల్యూఎస్లో వస్తుంది. జనరల్లో కూడా వాళ్ళు ఇప్పుడు మా దగ్గర చూసుకుంటే ముస్లిమ్స్ మాట్లాడేదాన్ని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఎకనామికల్లీ. మీ పేరేంటండి? నా పేరు భట్టు మహేందర్, ఆమె హైకోర్టు అడ్వకేట్. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఎకనామికల్ వీకర్ సెక్షన్స్, బట్ కానీ తెలంగాణలో ఎక్కడ కూడా బీసీలకు ఈడబ్ల్యూఎస్ కోటా సంబంధించిన సర్టిఫికెట్ ఇంతవరకు ఎక్కడ కూడా ఇష్యూ అయినట్టు మీరు ఒక్కటి కూడా చూపించలేరు. ఓన్లీ అగ్రవర్ణాలు ఓసీకి సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తున్నారు. 100,000 కోట్లు ఉన్న వ్యక్తులు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో పాటు జనరల్ కేటగిరీలో కూడా చాలా మంది వీకర్ సెక్షన్ ఉన్నారు కదా, ఆర్థికంగా పుష్టిగా లేని వాళ్ళు కూడా సిమిలర్ గా రోజువారీ కూలీ పనులు చేసుకునే వాళ్ళు కూడా జనరల్ కేటగిరీ ఉన్నారు కదా, దాంట్లో వాళ్ళకి ఇవ్వడంలో తప్పేంటి? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఓన్లీ తెలంగాణలో అగ్రవర్ణాలకు ఓసీ జనాభాకు మాత్రమే ఆ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఏ ఎంఆర్ఓ ఆఫీసులైనా ఇంతవరకు ఏ ఎంఆర్ఓ ఆఫీసులో బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఇంతవరకు ఇష్యూ చేయబడలేదు. వెరీ క్లియర్. ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ అనేది జన్విత్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఇండియా కేసులో మాత్రమే అసలు 50% సీలింగ్ అనేది దాటిందే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా. అలాంటప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారానే 50% క్రాస్ అయినప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ అనేది ఇది కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 368A ప్రకారం కూడా నేషనల్ జాతీయ బీసీ కమిషన్ వేసి వారి స్థితిగతులు తెలుసుకుని వాళ్లకు బీసీలకు ప్రత్యేకమైన వసతులు కల్పించాలని కాన్స్టిట్యూషన్ చెప్పింది. దాంతో పాటుగా ఆర్టికల్ 340 ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా క్లియర్ గా చెప్పారు,
బీసీ వర్గాలకు రిజర్వేషన్ కల్పించాలని ఆర్టికల్ 340, 341 ఎస్సీలకు, 342 ట్రైబ్స్, 342B బీసీలకు ఎడ్యుకేషన్ రంగంలో రిజర్వేషన్ కల్పించాలని కాన్స్టిట్యూషన్ రైట్. ఇది ఏదో నార్మల్ గా అడగట్లేదు, ఇది భారత థ్యాంక్ యూ రాజ్యాంగం. అడ్వకేట్ గారు. సో ఇది చెప్తుంది తమకు నోటి బుక్ కాడికి వచ్చిన అవకాశాన్ని కూడా ఇక్కడ కోర్టు అంటే తీర్పు ఇచ్చేదాన్ని బట్టి మేము కూడా భవిష్యత్తులో కూడా మరో ఉద్యమానికి కూడా లేపుతామని కూడా ఇక్కడ హైకోర్టు న్యాయ ఇక 42% బీసీ రిజర్వేషన్ల అంశం